మంగా ఏమే నాకు పొద్దున్నుంచి నువ్వు కాఫీ కూడా ఇవ్వవా? చెప్తానే నీ పని చెప్తా చెప్తా చెప్తా. ఏమే పొద్దున్నే కాస్త టిఫిన్ పెట్టమంటే అది కూడా పెట్టినంటావా? అసలు ఏమనుకున్నావే నువ్వు? ఇవాళ నీకు మూడిందే, బుర్ర బద్దలు కొట్టేస్తానంతే. రా బయటికి. అది ఉచ్చుకుని కొడతావేంటి? నా బుర్ర పగిలిపోతున్నాయి బాబు. మిమ్మల్ని ఎందుకు కొడతాను సార్? అవును, ఇంతలా కర్ర వచ్చుకుని బయలుదేరావు మీ ఆవును కొట్టడానికి? అంత ధైర్యం నాకెక్కడ ఉంది సార్? ఊరికే బెదిరిద్దామని. మీరేంటి నాకంటే పెద్ద కర్ర పట్టుకుని బయలుదేరారు? రాజీగారిని కొట్టడానికే? నువ్వేనేమే బాబు, కనీసం మీ ఆవిడ్ని భయపెడుతున్నావు. నేను భయపెడుతున్నట్టు యాక్ట్ చేశానంతే, ఏకపాత్రాభినయం. అది సరే గాని మా ఆవిడ్ని చూసావా? ఎప్పటి నుంచి చూస్తున్నాగా, మీకంటే అందంగా ఉంటుంది. చూడటం కదా. ఇప్పుడు మా ఆవిడ్ని చూసావా అని అడుగుతున్నా. సార్ నేను మా ఆవిడనే చూడలేదు, మన కోసం వెతుక్కుంటున్నా, ఎక్కడుందో ఏంటో. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దత్తరిల్లింది పురుష ప్రపంచం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దత్తరిల్లింది పురుష ప్రపంచం. లేచింది లేచింది నిద్ర లేచింది లేచింది. ఏంటి మీ గోళ? ఈ రోజు ఏంటో తెలుసా? ఉమెన్స్ డే. ఉమెన్స్ డే, ఉమెన్స్ డే. అయితే ఏంటి మంగా, కాస్త కాఫీ పట్టరావే. రాంబాబు, స్త్రీ శక్తి, ఆడశక్తి, మహిళా శక్తి కలిసి జరుపుకుంటున్న ఉమెన్స్ డే రోజున కాఫీ తీసుకురావాలా? మంగా, మూడిటికి మీనింగ్ ఒకటే కదా. తెలుసు, ఫ్లో వచ్చింది చెప్పేసా. అయితే ఓకే. రాంబాబు, ఈ రోజు ఆడవాళ్ళం ఏ పని చెయ్యం. అలా అంటే కుదరదు. ఆడాళ్ళు ఎప్పుడు మాకు బానిసలే, మాకు సేవలు చేయాల్సిందే. మిస్టర్ మోహన్ గారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఇంకోసారి భార్య బానిస అన్నారు బలైపోతారు. మంగా, వీళ్ళకు ఆడవాళ్ళ గొప్పతనం తెలియట్లేదు. అవును, ప్రపంచంలో ప్రతి దానికి ఆల్టర్నేటివ్ ఉంటుంది, రెండింటికి తప్ప. ఏంటో అవి? ఒకటి అమ్మ, రెండు భార్య. ఒకరు బిల్డ్స్ యువర్ లైఫ్, ఇంకొకరు లీడ్స్ యువర్ లైఫ్. ఒకరు మీకు జన్మనిస్తారు, ఇంకొకరు జన్మాంతం మిమ్మల్ని ప్రేమిస్తారు. ఇద్దరి కాన్సెప్ట్ ఒకటే, నిన్ను ప్రేమించడం. అందుకే అమ్మంటే భారం కాదు, భార్య అంటే బానిస కాదు. అండర్స్టాండ్? ఎనీ డౌట్స్? అయ్యయ్యో, సూపర్ మంగా. మంగలో ఇంత టాలెంట్ ఉందా? టాలెంట్ అప్పాడా? ఎవరో వాట్సాప్ లో పంపించుంటారు, అది చదివింది. అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు? పంపించింది నేనే కాబట్టి. అది పంపించింది మీరా? ఎక్స్క్యూజ్ మీ, చెప్పు, బాగున్నావా? విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే అక్క. అవునా? నువ్వు సూపర్ అక్క. రాంబాబు, 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 ఆ మనసుకి మొగుడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడే? పీక పిసికి చంపేశాడా? కాదు, ఉమెన్స్ డే కి గిఫ్ట్ గా కాసు రిపేర్ చేయించాడు. ఇనుముతోనా బంగారంతోనా? బంగారంతోనే. అంతేకాదు, పక్కింటి గంగక్క మొగుడు కూడా గాజులు చేయించాడట. ఆయన గాజులు అమ్ముకునే అయి ఉంటాడే. రాంబాబు, ఇలా పక్క వాళ్ళు ఇన్సల్ట్ చేయకు. అసలు మీరు మగాళ్ళేనా? ఈ డౌట్ రావడానికి ఎన్ని రోజులు పట్టిందా? నా క్లారిటీ ఉంది. ఏంటండి ఇది? ఏం చేస్తామే, కొన్ని అలా. సరే కానీ మీరు కూడా ఉమెన్స్ డే గిఫ్ట్ గా నాకు నెక్లెస్, బ్యాంగిల్స్ తీసుకురండి. ఏమండి, ఏంటే? నాకు కూడా వడ్డాణం కావాలి. నీకు వడ్డాణమా? బంగారం షాప్ ఉన్నాడు కూడా నీలాంటి దానికి వడ్డాణం చేయించడానికి సాహసం చేయడే. అయినా మీ నాన్న ఏమన్నా నాకు 100 ఎకరాల తోట రాసిచ్చాడా వడ్డాణం చేయించడానికి? ఇదిగో, ఈ రోజు ఉమెన్స్ డే, మా కోరికలు తీర్చాల్సిందే. సరే గదిలో బా, తీరుస్తా. గదిలోకి తీసుకెళ్లి కాళ్ళు పట్టుకొని కాకా పెడదాం అనుకుంటున్నారేమో. ఈ రోజు అవేమీ కుదరవు. ఉమెన్స్ డే. రాజీ, చూడు రాంబాబు. రాంబాబు, ముందు మీరు వెళ్ళి నేను చెప్పిన తీసుకురండి. తీసుకురాకపోతే ఉమెన్స్ డే కాస్త డైవోర్స్ డే అవుతుంది. వేరే ఆప్షన్ లేదా మంగా? ఉంది. మీ ప్లేస్ లో వేరే మగాళ్ళు వస్తారు. ఓకేనా? రాజీ గారు, మీకు అంత సీన్ ఉందా? ఎందుకులే బాబు, వీళ్ళు కన్ను కొడితే 10 మంది పరుసులతో వాలిపోతారు. మరి మనం కన్ను కొడితే 10 మంది వాళ్తారు, కానీ చెప్పులతో వాళ్తారు. ఓహో. ఏమండి, ఇప్పుడు మేము చెప్పినవన్నీ తీసుకొస్తారా లేదా? కండిషన్ పెట్టాక తేకుండా ఎలా ఉంటాం? వెళ్ళండి బాబు. సరే పద. ఇటు కాదు,
నాకు కాసుల పేరు, నాకు గాజులు. ఏంటే రాంబాబు, ఈ మహిళా లోకం ఎంత సడన్ గా నిద్ర లేచింది? ఇప్పుడు ఆ నెక్లెస్ లో వడ్డానాలు ఎక్కడి నుంచి తీసుకొస్తాను సార్? ఏంటి తెచ్చేది? గోంగూర పచ్చడి? మరి అదేంటి పెద్ద మగాళ్ళు అక్కడ తెస్తానని మాటిచ్చారు? ఏమయ్యా, ఎలక్షన్లలో పొలిటీషియన్లు ఇవి చేస్తాం బోల్డెన్ వాగ్దానాలు చేస్తారు, అన్ని తీరుస్తారా? ఇది కూడా అంతే. దేనికైనా బుర్ర ఉపయోగించాలయ్యా. ఈ అటగారం కింద కూలేదు. ఐడియా, వర్షం వస్తుంది. మీ కళ్ళు ఏమైనా పోయా? ఎక్కడ వర్షం? ఇక్కడ. నమ్ముతారంటారా? నమ్ముతారులేవయ్యా, నమ్మిద్దాం. నువ్వు అను. ఇప్పుడు పూర్తిగా తడిచిపోయాం. మోహన్ గారు మళ్ళీ అడుగుతున్నాను, వాళ్ళు నమ్ముతారంటారా? నీకు విషయం తెలియదు, ఆడవాళ్ళు కాపురం చేసేది మన పర్సనాలిటీ చూసి కాదయ్యా, నమ్మకం మీద. ఇప్పుడు మనం వర్షంలో ఫుల్ గా తడిచిపోయాం. ఈ పాటికి వాళ్ళు గిఫ్ట్ అన్ని తీసుకొస్తూ ఉంటారు. గిఫ్ట్ తెచ్చారా? ఏంటి తెచ్చేది? అక్కడ బీభత్సమైన వర్షం బయట. కాసేపు ఉంటే రాంబాబు కొట్టుకుపోయేవాడు తెలుసా వరదలో. వర్షం వచ్చిన సూచనలేం కనపట్టలేదే. అవును, ఇక్కడెక్కడ వర్షం రాలేదే. అయ్యో, ఇక్కడ కదా మంగా, ఈ వీధి దాటి అలా పక్కకెళ్ళామంటే రోడ్లు కాలువలు పొంగి పొల్లిపోతున్నాయి సెలయర్ లాగా. అవునంగా, ఇలాంటి వాన ఈ మధ్యకాలంలో అసలు లేనప్పుడు చూడలేదు. నాకెందుకో మీ మీద డౌట్ గా ఉంది. నమ్మి తీరాలి. హైదరాబాద్ లో ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. దానికి నిదర్శనం మేమే. కావాలంటే ఆ టీవీ చూసుకోండి. హైదరాబాద్ లో అకాల వర్షం కారణంగా రోడ్లు నాలాలు పొంగి పొర్లుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎవరు బయటికి రావద్దని పోలీస్ శాఖ హెచ్చరించడమైనది. ఇప్పుడే అందిన తాజా వార్త. పాత బస్తీలో ఉన్న చార్మినార్ కొట్టుకుపోతుందనే అనుమానంతో 4 స్తంభాలను తాళ్లతో బంధించడం జరిగింది. మంగా, ఇలాంటి పరిస్థితుల్లో బయటికి ఎలా వెళ్తాం? గిఫ్ట్లు ఎలా తెస్తాం? అయితే ఈ రోజు అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ అయిపోయాయా? అవును మంగా, మన ఆశలన్నీ అడి ఆశలైపోయాయి. రాజీ గారు, ఉమెన్స్ డే రోజు ఇలా జరగడం నిజంగా మన బ్యాడ్ లక్ అండి. నేనైతే నిజంగా చాలా తీవ్రంగా చింతిస్తున్నాను తెలుసా అక్క. అయితే ఈ రోజు మనం ఉమెన్స్ డే జరుపుకోలేమా? నాకు అదే అనుమానంగా ఉంది మంగా. సర్లేరా. మోహన్ గారు, వర్షం పడలేదు కదా, టీవీలో ఎలా చూపించారు? నేనే అరేంజ్ చేశా. ఎలా? ఇలాంటి ట్రిక్కులు చేయడంలో, టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో ఈ మోహన్ ఎప్పుడు ముందు మ్యాటర్ చెప్పండి. మరి రికార్డెడ్ పెన్ డ్రైవ్ ని టీవీ గుచ్చా. నా బంగారు ఏ వెండలండి బాబు. ఏంటి ఎండలా? అంటే వర్షం ఆగిపోయిందా? అసలు వస్తేనే కదండి ఆగిపోవడానికి. అంటే ఇందాక మీరు చెప్పింది అబద్ధమా? ఎవరు చెప్పారు? మేమే కదరా, బయట బాగా వర్షం అని చెప్పాం. నీ వర్షం తడిసిపోవచ్చు అని చెప్పాం, బయట నువ్వు వర్షం అని చెప్పు. ఊరుకోండి సార్, మీరు అబద్ధం చెప్పడం నా వల్ల కాదు. అసలు వాన్ లేదు, వంకాయ లేదు. అమ్మో అమ్మో, ఉండండి, ఈ విషయం వెంటనే మంగకు చెప్తాను. మంగా ఏంటక్క? బయట వర్షం లేదంట, ఒకటే ఎండంట. ఎవరు చెప్పారు? మన వాచ్మెన్ గారు చెప్పాడు. అవునా? అవును, సరిపదా. ఏంట్రా, బయట ఎండుందా? ఈ ఎండలేదు మేడం, ఒకటే వర్షం 2 కిలోమీటర్లు అవుతలా. అదేంట్రా ఇప్పుడు మాట మారుస్తున్నా? ఇందాక ఎండలన్నా? నేనే మార్చాను మేడం, మీరే సరిగ్గా వినలేదు. చూడు రాజీ, మన వాడు మనల్ని ఎప్పుడు మోసం చేయరు. లేదు మంగా, వీళ్ళ మీద నాకెందుకో అనుమానంగా ఉంది. లేదు మేడం, నిజం. నేను పొట్టాడు కదా, నీళ్ళలో కొట్టుకుపోతుంటే పోలీసులు కాపాడి బోట్ లో మన ఈడ్చిని వదిలేరు. నేను చేప పిల్లల ఈదుకుంటూ వచ్చాను. అమ్మో చలి. అవునా అక్క? ఉమెన్స్ డే రోజు ఇలా అతలాకుతలమైందేంటి? ఏంటి అయ్యేది? వీళ్ళే మిమ్మల్ని అతలాకుతలం చేస్తున్నారు మాయేసి. సర్లేండి, మీరెవరు బయటకు వెళ్ళకండి, ప్రమాదం. రాక్క, మీరిద్దరూ చెప్పినట్టు బాగా మేనేజ్ చేశారు కదా. డబ్బు కోసం నువ్వు ఏదైనా చేస్తావా? అంతా మిమ్మల్ని చూసే నేర్చుకున్నారు సార్.
తగ్గుతుందంటావా? ఏమో. సరే ముందు మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి అడుగుతాను. వద్దు, తగ్గుంటుందిగా. ఖచ్చితంగా. దానికి అంత కంగారు పడతావెందుకు? కంగారు ఎందుకే? ఇప్పుడు మంగ ఫోన్ మాట్లాడింది అనుకో, గట్టిగా ఉరుము వచ్చింది అనుకో, మంగ ఫోన్ పగిలిపోతుంది కదా, అది నా భయం. అవునవును, ఇదేదో నిజంలాగే ఉంది మంగ. మరైతే వెళ్ళి గిఫ్ట్స్ తీసుకురండి, నేను ఉమెన్స్ డే జరుపుకోవాలి. ఆలోచిస్తారేంటి? ఆడవాళ్ళంటే గౌరవం లేదా? రాజుగారు ఎంత మాట అన్నారండి? నాకు లేదా? నాకు ఆడాలంటే ప్రేమ, అభిమానం, అనురాగం, ఆప్యాయత. ఎందుకంటే నాకు జన్మనిచ్చిన తల్లి కూడా ఆడదే. నాకు రాఖీ కట్టిన చెల్లెలు ఆడది. నా తుమ్ము చోటు చేసిన మా బామ్మ ఆడది. అదేమిటో ఒకప్పుడు నేను లవ్ చేసిన లవర్ కూడా ఆడదేనయ్యా. అవునా? అయితే మీకు ఆ లక్షణాలు కూడా వచ్చి ఉంటాయి. ఇప్పుడు రాంబాబు ఎగసెక్కాలు మాట్లాడకయ్యా. ఆయన కరెక్ట్ గానే చెప్పాడు. ఎంతటితో ఆ టాపిక్ కట్. ఓకే మోహన్ గారు, పదండి వెళ్ళి గిఫ్ట్లు తీసుకొద్దాం. సార్, పూసలమ్మే వాడి దగ్గర 10 రూపాయలకు ఉంగరం కొని దాన్ని బంగారం అని నేను మేనేజ్ చేస్తుంటే వీళ్ళకి బంగారం కావాలట. బంగారం. అమ్మరాం బాబు 10 రూపాయలు పెట్టుకున్నావా? నువ్వేనా బాబు? నేను అదే ఉంగరాన్ని సెకండ్ హ్యాండ్ లో 5 రూపాయలు మేనేజ్ చేస్తున్నాను. నా బాధ ఎవరితో చెప్పుకోను. ఇప్పుడు వాళ్ళకి బంగారం అంత అవసరం అంటారా? అస్సలు అవసరం లేదు. మరి మాట ఇచ్చావు. మనం బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఐడియా చెత్త ఐడియా కాదుగా. అస్సలు కాదు, కత్తి లాంటి ఐడియా. చెప్పండి. పదండి. అక్క, ఈ పాటికి రాంబాబు నాకు నెక్లెస్, బ్యాంగిల్స్ తీసుకుని ఉంటాడు. మా ఆయన వడ్డానంతో పాటు ఉంగరం కూడా గిఫ్ట్ గా కొనుంటాడు. నేను నగలన్నీ పెట్టుకుని క్యాట్ వాక్ చేస్తూ ఉంటే నేను కూడా మా ఆయన తెచ్చిన వడ్డాన నగలన్నీ పెట్టుకుని క్యాట్ వాక్ చేస్తుంటే మంగ క్యాట్ వాక్ చేస్తే అర్థం ఉంది, నువ్వు క్యాట్ వాక్ ఏంటి? దాన్ని ఎలిఫెంట్ వాక్ అంటారు. రాంబాబు, ఇందాక మనం బయట అనుకున్న ప్లాన్ వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. ఇంతకీ వీళ్ళు ఎక్కడున్నారో ఏంటో. అయ్యో రాజీ గారు, అయ్యయ్యో రాజీ గారు, ఘోరం జరిగిపోయింది రాజీ గారు. ఏమైందండి? అయ్యో మంగ, మంగ, అయ్యో ఎంత పని చేశారు మంగ. అప్పుడే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు మంగ. అయ్యో దేవుడా, కనీసం రేపటి వరకైనా ఆపుంటే బాగుండేది కదా మంగ. ఆల్రెడీ వయసు అయిపోయింది, ఎప్పుడైనా చచ్చేవాడే. కాకపోతే కాస్త ముందు చచ్చిపోయాడు. చాలా ఊరుకోమంగ, నేను ఏడుస్తున్నాడు చచ్చినందుకు కాదు. మరి ఒక్క వడ్డాణం కూడా కొనివ్వకుండా పోయాడే. కోసి నీ అమ్మ కడుపు కాల, నీకు 3 కంటే వడ్డాణం ముఖ్యమైందా? అయ్యా ఆపండి, ఆయన చచ్చిపోలేదు. మరి ఆయన రోడ్డు మీద వెళ్తుంటే లారీ వచ్చి గుద్దిందా? కాదు, వడొచ్చి కొట్టింది. వాడొచ్చి కొట్టిందా, బోనా వచ్చి కొట్టిందా? అదే వడదెబ్బ తాకింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఐస్ ముక్కుందా? ఎందుకు? చేతులు పెట్టడానికి. అదే వైద్యం. దొంగ వైద్యం అంటే? అంటే ఇప్పుడు ఫిట్స్ వస్తే ఏం చేస్తారు? చేతుల్లో తాళాలు పెడతాం కదా. అలాగే వడదెబ్బ తగిలితే చేతులు ఐస్ ముక్క పెడితే తక్కువ లేచి కూర్చుంటారు. అవును, ఇప్పుడే వస్తా. ఏమండి, మీకు ఇప్పుడు బాగుంది కదా? ఏం బాబా, ఏమోనే ఒకటే ఎండ. అమ్మా చచ్చిపోతున్నాను అనుకో. అమ్మా రాంబాబు, నువ్వు కూడా పెట్టుకో, కాస్త బాగుంటుంది. అమ్మా బాగా ఎండలుగా ఉన్నాయి. అవును, ఇందాక హడావిలో పట్టించుకోలేదు. గంట ముందే బాగా వర్షం వచ్చింది కదా, సడన్ గా అంత ఎండలా వచ్చింది. అంటే మేము చెప్పేది అబద్ధమా? ఏనా బాబు? అవును, అబద్ధమే కదా. అబద్ధమే కాదు కదా అని అర్థం. తూర్పున వర్షాలు, పడమట ఎండలు, కలికాలం. అంటే ఇలా జరుగుతుందని మనం వీరబ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు కదా. మీరునండి, న్యూస్ లో చెప్తారు కదా. ఈ రోజు విపరీతమైన ఎండలతో జనాలందరూ విలవిలలాడుతున్నారు. కొందరు వడదెబ్బతో మృతి చెందగా ఇంకొందరు ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరూ బయటికి రావద్దని పోలీస్ శాఖ హెచ్చరించడమైనది. చూశారుగా బయట ఎండలు ఎలా ఉన్నాయో. ఉమెన్స్ డే ఘనంగా జరుపుకున్నామంటే ఇలా జరిగిందేంటి? దీనికి మేము బాగా చింతిస్తున్నాం. రాజీ, చూసావా నేను ఎలా మేనేజ్ చేశాను?
అసలు వాళ్ళు ఉమెన్స్ డే జరుపుకోకూడదన్న మన కళ నిజమైంది. అంతేగా మరి. రాంబాబు మేము గట్టి నిర్ణయానికి వచ్చాం. తెలుసు కానీ కరెక్ట్ కాదేమో. ఏం కరెక్ట్ కాదు? మరి ఉమెన్స్ డే జరుపుకోలేకపోతున్నారని చచ్చిపోవాలని చూస్తారా? రాంబాబు నిర్ణయం అంటే ఆ నిర్ణయం కాదు. మరి మీరు డబ్బులు ఇస్తే మేమే వెళ్ళి ఆ గిఫ్ట్లేవో తెచ్చుకుంటాం. మీరు కొంటారా? అవును, మీరు వెళ్తుంటే అపశకునాలేవో జరుగుతున్నాయి కదా, అందుకే ఆ డబ్బులేవో మాకే ఇవ్వండి. అంటే ఇప్పుడు మీరు ఉమెన్స్ డే ఖచ్చితంగా జరుపుకుని తీరాల్సిందేనా? మా ప్రాణాలు పోయినా సరే మేం జరుపుకుని తీరాల్సిందే. ఇదే మా శపథం. శపథం. మోహన్ గారు, ఇప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళారంటే మనం బుక్ అయిపోతాం. వీళ్ళు ఎలాగైనా ఆపాలి. మీరు వద్దులేండి, చివరిసారిగా ఎంత కష్టమైనా సరే మేమే బయటికెళ్ళి గిఫ్ట్లు తీసుకొస్తాం, మీకు ఉమెన్స్ డే జరిపిస్తాం. సార్ ఈసారి ఖచ్చితంగా గిఫ్ట్ రాజీ, ఈసారి నిజంగానే గిఫ్ట్ తెస్తారు కాబట్టి ఉమెన్స్ డేని ఘనంగా జరుపుకోవాలి. ఖచ్చితంగా. రాజీ, తొందరగా తలుపులన్నీ మూసేవే. తలుపులు కిటికీలు మొత్తం మూసి. టెర్రరిస్టులు ఏమైంది? బయట ఉగ్రవాదులు వచ్చారు, అందరినీ ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తున్నారు. తొందరగా తలుపులన్నీ మూసేసి. అయ్యో బుల్లెట్ అయ్యో మంగా, బుల్లెట్ దిగితే నేను బతుకుంటానా? బుల్లెట్ దూసుకొచ్చింది, నేను తప్పించుకున్నాను, రాసుకుని గీసుకెళ్ళిపోయింది. అమ్మో నొప్పి, అమ్మా మంగా నొప్పి. టెర్రరిస్టులు మంగా దొరికిన వాళ్ళు దొరికినట్టు, దొరకని వాళ్ళు దొరకనట్టు పిట్టలు కాల్చినట్టు కాల్చి పడేస్తున్నారు తెలుసా? పిల్లి మొక్కలు వేసుకుంటూ తప్పించుకొచ్చా, లేకపోతే నేను పిట్టలా రాలిపోయాను తెలుసా? ఏమే తలుపులు కిటికీలు మొత్తం మూసేసావా? వేసానండి. మన బెడ్రూమ్ అది కూడా వేశాను. అమ్మయ్యా, ఏంటి సార్ అలా ఏం జరిగింది? ఏం జరిగిందేంట్రా? బయట టెర్రరిస్టులు ఉగ్రవాదులు తిరుగుతున్నారు తెలుసా? అలాంటిది ఏం లేదే, నేను డోర్ నుంచి వచ్చేసాను. నీకేం తెలుసు చౌదరి వెధవ? ముందు డోర్ వేసిరా. మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టున్నారే. చూసామగా, ఇదంతా నీ వల్లనే. ఉమెన్స్ డే అంటూ పాపం రాంబాబు ప్రాణాల మీదకి తెచ్చావు. సారీ అండి, ఈసారి నేను ఉమెన్స్ డే చేసుకోను. ఈ మాట అనిపించుకోవడానికే కదే ఎంత నాటకం. ఇట్స్ ఓకే మంగా, మీకోసం నా ప్రాణాలకైనా తెగిస్తాను మంగా. బాబు, నా కోసం అంత రిస్క్ తీసుకోవద్దు. రాజీ అక్క, ఉమెన్స్ డే క్యాన్సిల్. పద. మోహన్ గారు, ఈ రోజు పాపం మా ఆవిడ ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుందండి. లేకపోతే ఉమెన్స్ డే ఏమైనా ఉందా? కరెక్ట్. మనం ఇందాక లేని వర్షం మాత్రం భలే కురిపించావయ్యా. దాందే ఉందండి, ఆ వర్షం పడిన గంటకే వడదెబ్బ. అందులో మీ పర్ఫార్మెన్స్ బ్రహ్మానందాన్ని మించిపోయిందండి. ఆ సీన్ మాత్రం బాగా పండింది. ఏమడిగా మాట చెప్పుకోవాలి గాని ఆఖరి సీను అదే ఆ ఉగ్రవాదులది. నా కాలిక బుల్లెట్ రాసుకెళ్ళిపోవడం, ఆ సీన్ పండిందండి. ఏమైతే వాళ్ళు ఉమెన్స్ డే జరుపుకోకుండా ఆపగలిగాం, అది చాలు మనకి. గట్టిగా అరవకండి, మన పెళ్ళాలు వింటే మనల్ని వాయించేస్తారు. వాళ్ళ మొహాలు వాళ్ళకి అన్ని తెలియదట్లుంటే మన బుట్లో ఎందుకు పడతారే? భలేవాడివే. ఏమండి, ఈ సందర్భంగా రాత్రి మన ఇద్దరం అబ్బా నువ్వు నచ్చావయ్యా బాబు. అబ్బో కొట్టకండి, ఆపండి. ఎవరండి మీరు? ఏమండి? చెప్పుకోబే. మోహన్ గారు, ఎవరండి వీళ్ళు? ఏమో నాకు మాత్రం ఏం తెలిసే, నన్ను కొట్టేది మాత్రం నా పెళ్ళామని ఖచ్చితంగా చెప్పగలను. అంత కరెక్ట్ గా చెప్పగలరు? ఆ దెబ్బల తీవ్రత అలాంటిది. కాదు బే, మేము లేడీ తీవ్రవాదులం. మీ పేర్లు? షకలక షబానా, లకలక లబానా. మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు? మీరు మాకు మోసం చేసినాయి, అందుకే ఈ శిక్ష. మాకే ఆడవాళ్ళు మీకే దేశంలో ఉమెన్స్ డే జరుపుకోరా? ఏమండి, మేము మగాళ్ళం అండి, ఉమెన్స్ డే ఎందుకు జరుపుకుంటాం? మీకే ఆడవాళ్ళకి అడ్డుపడుతున్నారని ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న మాకు తెలిసింది. ఏటీఎం కార్డు ఇవ్వండి. ఏటీఎం కార్డా? మా దగ్గరలో పైజాబుల్లో మాత్రం అస్సలు లేవు. మోహన్ గారు, మోహన్ గారు, వాళ్ళు మన ఏటీఎం కార్డు తీసుకెళ్లిపోయారు. మన పరిస్థితి ఏంటండి? రాంబాబు, ఊరికే వరి అయిపోతావేంటయ్యా? వాటి పిన్ నెంబర్స్ మన పెళ్ళాలకి మనకి తప్ప ఎవరికి తెలియదు కదా. అంతేనంటారా?
నగలు భలే ఉన్నాయి కదా. నా వడ్డానం కూడా చూడు ఎంత బాగుందో. నా ఉంగరాలు. అరే వాచ్మెన్, మేడం. పైన మా మొగుళ్ళు ఉన్నారు కదా, వెళ్ళి ఏం తెలియకుండా కట్లు విప్పి వాళ్ళని తీసుకురా. అలాగే మేడం. మీరేంటి నగలు వడ్డానాలతో దర్శనం ఇచ్చారు? గిల్టీ నగలా? మీరంటే ఎలాగో కొనివరు కదా, అందుకే మేమే కొనుక్కున్నాం. ఇవి ప్యూర్ 916 కేడియం ఒరిజినల్ యునో. అవును, మీరేంటి ఎవరో లాగి పెట్టి కొట్టినట్టు అలా ఉన్నారు? అంటే మమ్మల్ని చచ్చా మమ్మల్ని చెత్త కొట్టే దమ్ము ధైర్యం ఎవడుకున్నాయి? కాకపోతే ఇందాక నేను రాంబాబు కలిసి ఎక్సర్సైజ్ చేసాం, అందుకే కాస్త అలుపు వస్తుంది. ఈ ఏటీఎం కార్డ్స్ నీవేనా? అవును. ఇందాక ఇక్కడ దొరికాయి. ఇందాక అట్లు ఇటు తిరుగుతుంటే కింద పడిపోయి ఉంటాయి. ఇదేంటి నా కార్డులో 3 లక్షలు గీకినట్టుంది. మోహన్ గారు మొత్తం మీ కార్డుని గోకేసినట్టున్నారు. చూడు రాంబాబు, వాళ్ళకి 2 కార్డులు దొరికాయి. నా కార్డు గోకారు అంటే నీ కార్డు గోకుండా వదిలిపెడతారా? ఉండు, నీకు మెసేజ్ వస్తుంది చూడు. నా కార్డులో 5 లక్షలు గోకారు. హలో, ఈ వడ్డాణము, ఈ హారము, ఈ గాజులు ఎవరి అకౌంట్ లో అనుకుంటున్నారు? అంటే మంగ మా ఇద్దరిని కట్టేసి కొట్టేసి మా కార్డులు తీసుకుంది. మేమే. అంటే మీరు షకలక షబానా లకలక లబానా. లేకపోతే మాకే అబద్ధాలు చెప్పి నాటకాలు వేస్తారా? రాంబాబు, ఎన్ని తెలివితేటలు ఉపయోగించినా ఉన్నది మొత్తం ఊడ్చిపెట్టారు కదా రాంబాబు. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదు, ముందు స్వీట్ తీసుకోండి. నీకెంత వదిలింది? 5. నన్ను 3తో వదిలిపెట్టింది. ఆ బట్టు స్వీట్ పెడతా. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్, తల్లిని పూజించండి, చెల్లిని దీవించండి, భార్యని ప్రేమించండి, ముఖ్యంగా ఆడవాళ్ళని గౌరవించండి. లింగయ్య, కాఫీ తీసుకురానికి ఇంతసేపు ఏంటి? లింగయ్య ఆడవరు? నేనే రాజీ గారు, మీ ఆయన సంగతి అలా ఉంచండి. ముందు మీరు కూడా ఇందులో క్యారెక్టర్ చేయాలి. తనకే క్యారెక్టర్ ఇస్తున్నారు. మీరు పనివాడైనప్పుడు ఆటోమేటిక్ గా మీ వైఫ్ పని మనిషి అవుతుంది కదండి. గాడిద ఎగ్గేం కాదు, నేను చచ్చిన పని మనిషి క్యారెక్టర్ చెయ్యను.